కన్సల్టెన్సీలో పనిచేసే మహిళ కూడా తెలుగువారే అయినా సరే కనీస జాలి కూడా చూపించలేదు. ఫోన్లో ఆవిడ ఏమంటుందో మీరే వినండి. మంచిగా మాట్లాడుకొని ఏమన్నా ఇచ్చేపించుకోవాలి ఏంటి ఒక మనిషి ఆ అమ్మాయి నన్ను మాట్లాడండి అంత దూరం ఉంది పిల్లల మగ పిల్లల కోసం ఆ రోజు అందరేమో ఆ అమ్మాయి మీద లేనిపోయి అన్ని చెప్పి ఆ మొగుడు అనుమానం అది ఇదని చెప్తున్నారు కానీ ఆ అమ్మాయి పాపం అంత ఆత్రంగా మగ పిల్లలు చూసుకోవాలని కష్టపడుకొని వచ్చింది. ఆ అమ్మాయి చనిపోయిందని మేమెంత బాధపడ్డామో మీకు తెలీదు. ఫోన్ ఆ రోజు కానీ ఈ రోజు వరకు ఫోన్ చేసి ఇష్టాకరంగా మాట్లాడుతున్నారు కానీ ఒక్కళ్ళైనా సరే ఏమన్నా అమ్మా అని ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా సహాయం చేయగలరా అండి. అలా కదండి, అలా కదండి, నా మాటనండి. అనుమానం పడిపోతే 2,10,000 కడతాడండి. అసలు మీరు ఒకసారి చెప్పండి. నేను చెప్తున్నా ఆయన కట్టాడు, ఆయన మంచోడే మరి చెడ్డోడని మేము చెప్పట్లా. మరి ఆ రోజున ఆమెను తీసుకెళ్ళిన వాళ్ళు ఆమెను ఇచ్చేసేవాళ్ళు ఈ అమ్మాయి కూడా మా ఆయనకి అనుమానం అండి నేను వెళ్ళిపోతానని చెప్పేది. ఆ అమ్మాయికి బాగోకండి, బాగోక అలాగనిదండి. ఇక్కడ చాలా ప్రేమగా ఉండేవారు, చాలా ఇష్టంగా ఉండేవారు. అమ్మాయికి బాగోక హెల్త్ బాగోక అలాగనిదో మొక్కలంతే. అలా ఆయన అడగండి. లేదు మనుషులు వెళ్ళినప్పుడు నేను టాబ్లెట్లు ఇచ్చి పంపించేదాన్ని. లేదండి, ఆ అమ్మాయికి హెల్త్ బాగోక గానీ అంతే సంబంధించిన టాబ్లెట్లు నేను పంపించాను ఆ అమ్మాయికి. సరే అండి, మరి అలా కదండి, సంవత్సరం అయ్యింది కదండి. మీరేమన్నారు? మీరేమో ప్రూఫ్లు ఉన్నాయా మీ దగ్గర కట్టినట్టు అన్నారు పుసుక్కుని. అదేనండి, ఇప్పుడు మీరు మీ సిస్టర్ గారే కదండి. ఆవిడ ఎవరో మీ సిస్టర్. అదే మీ సిస్టర్ గారే అన్నారు కదా ఆవిడ. ఏండి ఊరోళ్ళు అందరు కాదండి, మీ సిస్టర్ గారే కదండి ఆవిడ. 1,50,000 అండి, 1,50,000 అండి, మీకు 60,000 అండి. కాదండి లేనోళ్ళు కదండి. ఒకసారేనండి, కాదు లేనోళ్ళు కదా. అంత కష్ట పరిస్థితిలో 2,10,000 ఇంటి మీద తెచ్చి ఆ రోజు నేను లేనండి. ఏండి నేను డీసెంట్గా ఇదిగో నేను ఈ మధ్యలో వచ్చాను తెలుసండి. ఇది నేనన్నాను ఇదేంటి సంవత్సరం చేత డబ్బులు ఎవరు కట్టమానండి రా, డబ్బులు ఎందుకు కట్టాలి అని మా తమ్ముడిని తిట్టానండి. నేను 20 సంవత్సరాల సర్వీస్ కోయట్లేనండి. చెప్పండి. ఉన్నాయండి, ఉన్నదండి. సరే అండి, అది ఉన్నదండి, ఎందుకు లేదండి, వేసినవి ఉన్నాయండి, ప్రూఫ్లు ఉన్నాయి, లేకుండా లేవమ్మా, ఉన్నాయి. కాకపోతే మనిషి సాగు బతుకుల్లో కూడా ఎందుకు కదండి, ఆమె ఆర్ట్ పేషెంట్ కదండి. అలా ఏం గొడవలు ఉంటాయండి. ఇదిగో నా మాట అంటారు. ఒకసారి నా మాట కోవిట్లో ఏంటండి, బయట కంట్రీ సంగతి నాకు తెలుసు అండి. ఏంటి నా మాట అంటారు ఒకసారి, నా మాటనండి. ఏం గొడవలు ఆఫీస్కి వచ్చేది కనుక నా మాటనండి. ఇప్పుడు అదే ఎంత బాగోకి వచ్చేసిందండి, ఎంత బాగోకి వచ్చేసింది అమ్మాయి. సరే అండి, ఓకే అండి. కుటుంబాన్ని చేరుకోవడానికి పద్మ దేశాలను నరకాన్ని దాటుకు వచ్చింది. కానీ మృత్యువును మాత్రం దాటుకు రాలేకపోయింది. ప్రేమగా పిల్లలను పలకరించాల్సిన పద్మ మృతదేహం రూపంలో ఇంటికి వచ్చింది. సత్యపద్మ మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు. ఇప్పుడు ఆమె 2 పిల్లలు తల్లిలేని అనాథులయ్యారు. కన్సల్టెన్సీలో పనిచేసే మహిళ కూడా తెలుగువారే అయినా సరే కనీస జాలి కూడా చూపించలేదు. ఫోన్లో ఆవిడ ఏమంటుందో మీరే వినండి. మంచిగా మాట్లాడుకొని ఏమన్నా ఇచ్చేపించుకోవాలి ఏంటి ఒక మనిషి ఆ అమ్మాయి నన్ను మాట్లాడండి అంత దూరం ఉంది పిల్లల మగ పిల్లల కోసం ఆ రోజు అందరేమో ఆ అమ్మాయి మీద లేనిపోయి అన్ని చెప్పి ఆ మొగుడు అనుమానం అది ఇదని చెప్తున్నారు కానీ ఆ అమ్మాయి పాపం అంత ఆత్రంగా మగ పిల్లలు చూసుకోవాలని కష్టపడుకొని వచ్చింది. ఆ అమ్మాయి చనిపోయిందని మేమెంత బాధపడ్డామో మీకు తెలీదు. ఫోన్ ఆ రోజు కానీ ఈ రోజు వరకు ఫోన్ చేసి ఇష్టాకరంగా మాట్లాడుతున్నారు కానీ ఒక్కళ్ళైనా సరే ఏమన్నా అమ్మా అని ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా సహాయం చేయగలరా అండి. అలా కదండి,
అలా కాదండి, నా మాటనండి. అనుమానం పడిపోతే 2,10,000 కడతాడండి. అసలు మీరు ఒకసారి చెప్పండి. నేను చెప్తున్నా ఆయన కట్టాడు, ఆయన మంచోడే మరి చెడ్డోడని మేము చెప్పట్లా. మరి ఆ ఇంకేంటి? రోజున ఆమెను తీసుకెళ్ళిన వాళ్ళు, ఆమెను ఇచ్చేసేవాళ్ళు, ఈ అమ్మాయి కూడా మా ఆయనకి అనుమానం అండి, నేను వెళ్ళిపోతానని చెప్పేది. ఆ అమ్మాయికి బాగోకండి, బాగోక అలాగనిదండి. ఇక్కడ చాలా ప్రేమగా ఉండేవారు, చాలా ఇష్టంగా ఉండేవారు. అమ్మాయికి బాగోక, హెల్త్ బాగోక అలాగే అనిదేమో అంతే. వాళ్ళ ఆయన్ని అడగండి. లేదు మనుషులు వెళ్ళినప్పుడు నేను టాబ్లెట్లు ఇచ్చి పంపించేదాన్ని. లేదండి, ఆ అమ్మాయికి హెల్త్ బాగోక గానీ అంతే. సంబంధించిన టాబ్లెట్లు నేను పంపించాను ఆ అమ్మాయికి. సరే అండి, మరి అలా కదండి, సంవత్సరం అయ్యింది కదండి. మీరేమన్నారు? మీరేమో ప్రూఫ్లు ఉన్నాయా మీ దగ్గర కట్టినట్టు అన్నారు పుసుక్కుని. నాకేసిన 60,000 అండి, నాకు 60,000. ఆ అమ్మాయికి ఎంత అయితే రాను చూసుకోండి. నాకేసిన 60,000 అదేనండి. ఇప్పుడు మీరు మీ సిస్టర్ గారే కదండి ఆవిడ ఎవరో మీ సిస్టర్. చేసుకుంటే ఎవరికి లాభం? నాకేసిన డబ్బులు నేను చెప్తాను కానీ అదే ఊరోళ్ళందరికీ వేసిన డబ్బులు నాదే. మీ సిస్టర్ గారే అన్నారు కదా ఆవిడ. ఏండి ఊరోళ్ళందరూ కాదండి, మీ సిస్టర్ గారే కదండి ఆవిడ. ఇద్దరికి ఎంత వేసారో నాకు తెలియదండి. 1,50,000 అండి, 1,50,000 మీకు 60,000 కాదండి. లేనోళ్ళు కదండి, ఒకసారేనండి. కాదు, లేనోళ్ళు కదా. అంత కష్ట పరిస్థితిలో 2,10,000 ఇంటి మీద తెచ్చి ఎక్కడికి వెళ్ళావా ఆ రోజు అడుక్కోకుండా? ఆ రోజు నేను లేనండి. ఏండి నేను డీసెంట్గా ఇదిగో నేను ఈ మధ్యలో వచ్చాను తెలుసండి. ఇది నేనన్నాను, ఇదేంటి సంవత్సరం చేత డబ్బులు ఎవరు కట్టమానండి రా, డబ్బులు ఎందుకు కట్టాలి అని మా తమ్ముడు తిట్టానండి. నేను 20 సంవత్సరాల సర్వీస్ కోయట్లేనండి. చెప్తాను ఉండండి. చెప్పండి. ఫోన్ ఉందని నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు. ఇప్పుడు మీ తమ్ముడు నాకు 60,000 నాకు 60,000 వేసాడు. ఆమెకి మా సిస్టర్ కేసిన డబ్బులు కూడా ఉంటాయి కదా. 4 రోజులు ఉన్నాయండి, వచ్చింది. ఉన్నదండి. వచ్చినాక మాట్లాడుకోండి. సరే అండి, అది ఉన్నదండి. ఎందుకు లేదండి, వేసినవి ఉన్నాయండి, ప్రూఫ్లు ఉన్నాయి, లేకుండా లేవమ్మా, ఉన్నాయి. కాకపోతే మనిషి సాగు బతుకుల్లో కూడా ఇప్పుడు అందరూ ఫోన్లు చేసేసేసి అందరూ ఇప్పుడు ఆటల గురించి అడగరు. ఆ అమ్మాయి చనిపోయిందని ఎవరికన్నా తెలుసా? ఎందుకు చదవదండి, ఆమె ఆర్ట్ పేషెంట్ కదండి. ఆనందంగా వచ్చింది, అలా డబ్బులు కట్టాలి. వాళ్ళకి అక్కడ ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు. ఏం గొడవలు ఉంటాయండి? ఇదిగో నా మాట అంటారు ఒకసారి నా మాట కోవిట్లో ఇండి బయట కంట్రీ సంగతి నాకు తెలుసండి. ఏంటి నా మాట అంటారు ఒకసారి, నా మాటనండి. ఏం గొడవలు ఆఫీస్కి వచ్చేది కనుక బాగోలేదు, నా మాటనండి. ఇప్పుడు అదే హెల్త్ బాగోక వచ్చేసిందండి, హెల్త్ బాగోక వచ్చేసింది అమ్మాయి. బాగోలేదు. మేము హాస్పిటల్లో ఉన్నాము. నేను ఇంటికి వచ్చినాక చేస్తాను. ఆ పిల్లేమో దుబాయ్ వెళ్ళింది. నేను చేస్తానని చెప్పాంగా. సరే అండి, ఓకే అండి. కుటుంబాన్ని చేరుకోవడానికి పద్మ దేశాలను నరకాన్ని దాటుకు వచ్చింది. కానీ మృత్యువును మాత్రం దాటుకు రాలేకపోయింది. ప్రేమగా పిల్లలను పలకరించాల్సిన పద్మ మృతదేహం రూపంలో ఇంటికి వచ్చింది. సత్యపద్మ మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు. ఇప్పుడు ఆమె 2 పిల్లలు తల్లిలేని అనాథులయ్యారు.